హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 10లోకి ఎంటర్ అవుతున్నాం. అంటే సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్లోకి వచ్చేసాం. ఇంత బాగా ఆదరిస్తున్న, ఎంకరేజ్ చేస్తున్న అందరి పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఎపిసోడ్ 10లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇట్స్ స్పెషల్ అకేషన్. అండ్ దీనికంటే ఇంకొక స్పెషల్ అకేషన్ కూడా ఉంది. ఈరోజు స్వర్ణమాల పత్రి మేడం గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ స్వర్ణామృతంలో జరుపుకోబోతున్నాం. ఇంకొక కూడా స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఈ స్వర్ణామృతంలోకి వచ్చేసింది. ఆ గెస్ట్ అపియరెన్స్తో ఈ స్వర్ణామృతం ఒక్కసారిగా 10 times ఇంక్రీజ్ అయిపోయింది. సో అందరికి కూడా ఒక గ్రేట్ వైబ్రేషన్స్. అందరికి కూడా స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఎవరో కాదు, మన పిఎస్ఎస్ఎం ఫౌండర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్. వెల్కమ్ యూ సార్ ఫర్ స్వర్ణామృతం. అండ్ మేడం, హ్యాపీ బర్త్డే. సో సార్, ఈ స్వర్ణామృతం ఇప్పటివరకు 9 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా జరిగాయి సార్. ఒకసారిగా జరిగిందని చెప్పాలంటే మీరు జరిపించారు సార్. ఎందుకంటే ఆ స్వర్ణామృతం చేయాలన్నప్పుడు మీకు ఆ థాట్ ఎలా వచ్చిందో మాకు తెలియదు, కానీ అది తీసుకున్న తర్వాత మేము చేస్తున్నప్పుడు మాలో ఒక కలిగే అనుభవాలు అవన్నీ చూస్తూ ఉంటే దాని యొక్క విశ్వరూపం చూస్తున్నాం సార్. సో అందరి దగ్గర నుంచి కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కావచ్చు, ముఖ్యంగా నాలో జరిగిన చాలా గొప్ప అనుభవాలు సార్. నిజంగా అసలు ఈ ఆపర్చునిటీ మాకు ఇవ్వడంతో మాలో ఒక కొత్త కోణాన్ని చూసాం సార్. ఎస్పెషల్లీ నాకైతే మటుకు మీరు చెప్పిన రోజు మీరు ఎప్పుడు చెప్పినా సరే ఐ విల్ 100% యాక్సెప్ట్ సార్ కంప్లీట్గా. ఎందుకంటే మీరు కంప్లీట్ బిగ్ పిక్చర్ చూసుంటారు కాబట్టి నాకు ఇమ్మీడియట్లీ ఐ స్టెప్ ఇన్ టు ఇట్. సో మీరు చెప్పగానే ఐ సెడ్ ఓకే. కానీ లోపల ఏదో ఒక దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంత ఒక గొప్ప బాధ్యత ఉంది ఇది. సో దీన్ని కంప్లీట్గా నా మైండ్లో రన్ అవుతుంది సార్. ఎటువంటి వర్క్స్ చేస్తున్నా సరే ప్యారలల్లీ ఇట్ వాస్ గోయింగ్ ఆన్. స్టెప్ బై స్టెప్ మీరు ఇచ్చే గైడెన్స్తో అది మేము ముందుకెళ్ళాక మీరు ఇచ్చిన ఒక చిన్న హింట్ కావచ్చు సార్, బట్ అది ముందుకెళ్ళాక మాకు దానిలో ఒక మొత్తం క్లారిటీతో పాటు ఒక కంప్లీట్గా దాని విశ్వరూపం చూస్తున్నాం సార్. అండ్ నేను ప్రత్యేకంగా నాలో జరిగిన చేంజెస్ ఏంటంటే ఒక కెమెరా ఫేస్ చేయడము, లేకపోతే గ్రూప్లో మాట్లాడడం, ఒక చిన్నపాటి ఒక భయం అనేది చాలా మటుకు వెళ్ళిపోయింది సార్. కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను అందరికీ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా చేయాలి అన్న ఒక ఆలోచన రావడంతో ఒక తెలియని నేను అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉండింది సార్. సో అది చేసే కొద్దీ నేను అనేది కంప్లీట్గా పోయింది సార్. సో సార్ ఇచ్చిన బాధ్యత ఏమి, ఆ బాధ్యతకి సంబంధించిన గైడ్లైన్స్ ఏమున్నాయి, దాన్ని మటుకు నేను ఫాలో అవ్వాలి. అసలు నేను అనేది పోవడం అనేది ఈ ప్రోగ్రాం ద్వారా నాకు కంప్లీట్గా జరిగింది సార్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మీ సార్. ఈ స్వర్ణామృతం స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు అసలు ఎలా పుట్టింది, దాని యొక్క విశ్వరూపం అసలు ఏంటనేది ఒక్కసారి. ఎప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చానో 3 weeks బ్యాక్, అంతవరకు నాకు ఐడియా లేదు. కానీ బెంగళూరుకి వచ్చిన తర్వాత, పిరమిడ్ వ్యాలీకి వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చుంటే ఈ మైండ్ అంతా డెవిల్స్ వర్క్షాప్ కదా, ఈ డెవిల్లో ఈ వర్క్షాప్ వచ్చింది. అందరూ ఉన్నారు, కెమెరా పీపుల్ ఉంది, వ్యాలీ ఉంది, చందు ఉన్నాడు, మేడం ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడి నుంచి కదిలేదు ఇప్పుడు. సో ఆవిడ అనుభవాలన్నీ అందరూ వింటే బాగుంటుందని చెప్పేసి నేను కూడా వినాలి ఆవిడ అనుభవాలు. ఓకే, నువ్వేమో చేయవయ్యా అంటే హనుపన్నట్టు చూసానంటే లంకని కాల్ చూసినట్టు ఉన్నావు నువ్వైతే. మొత్తం బ్రహ్మాండంగా చేస్తున్నావు. 9 ఎపిసోడ్ జరిపాయంటే అది గొప్ప విషయము. ఇంకా ఎన్ని ఎపిసోడ్ రానున్నాయో. ఒక సాధారణ స్త్రీ, సింపుల్ హౌస్ వైఫ్, సింపుల్ ఇంట్లో పెరిగింది. ఓకే, ఇంకొక సింపుల్ ఇంట్లో మెట్టింది.
పుట్టింది, పెరిగింది, మెట్టింది. మరి ఆవిడ ఈ మహాసాగరాన్ని, పిఎస్ఎస్ఎంని, పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ని మొట్టమంచి చూసింది. అది స్టార్ట్ కానప్పటి నుంచి చూసింది నన్ను. ఆవిడ నేను కలుసుకున్నప్పుడు నాలో ధ్యానం లేదు. మరి ఆవిడ నాలో ఏం చూసిన పెళ్లి చేసుకుని నాకు అర్థమే కాదు. నాలో డబ్బులు లేవు, నేనేమో ఆవిడంత అందగాన్ని కాదు, నా దగ్గర ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. సినిమాకి తీసుకెళ్ళాలంటే ఇంకో ఎవరినో అడిగి డబ్బులు తీసుకుని మళ్ళీ సినిమాకి తీసుకెళ్ళాలి. అలాంటి పరిస్థితి. నన్ను పెళ్లి చేసుకోవడమే గొప్ప ఆవిడే. ఆ 1 year పెళ్లి చేసుకున్న 1 year చాలా చాలా కష్టాలు అనుభవించింది. అన్నీ విన్నావు కదా. అవును సార్. అందరి ప్రపంచం అంతా వినిపించావు కదా నువ్వు. నా సిగ్గు పరువు అంతా తీసేసింది ఇవిడ. కానీ నాకు ఏ సిగ్గు లేదు, ఏ పరువు లేదు నాయన. కనుక ఆవిడ ద్వారా మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఆవిర్భావం అంతా మొట్టమంచి చివరి వరకు ఇంతవరకు రావడం అనేది ఒక గొప్ప విశేషం. ఇది గొప్ప కావ్యం. దీన్ని చివరి వరకు నువ్వు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ప్రపంచానికంతా ఇది గొప్ప ఆదర్శం అవుతుంది ఈ స్వర్ణామృతం. ఓకే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క మెయిన్ ప్రపోజల్, మెయిన్ సిద్ధాంతం ఏంటంటే సంసారంలోనే నిర్వాణము. సంసారం వదిలిపెట్టి నిర్వాణం కాదు. దానికి వీడికన్నా ఆవిడే గొప్పది. సంసారంలో నిర్వాణం. మగవాడికి సంసారం లేదు, ఆడవాళ్ళకే సంసారం ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే పుట్టేది తల్లిదండ్రులు, పెరిగే తల్లిదండ్రులు, కానీ వెళ్ళేది ఇంకో చోట. మగవాడికి అది లేదు. అది ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ లేడీ అండ్ బిట్వీన్ ఎ జెంట్. ఒక పెద్ద డిఫరెన్స్. కొత్త లోకానికి వెళ్ళిపోతుంది, ఏమి తెలియని లోకానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ లోకాన్ని తన లోకం చేసుకుంటుంది. సో ఒక స్త్రీ యొక్క గొప్పతనం ఇంత అంతా నేను చెప్పలేను. కనుక ఈ స్వర్ణామృతం ద్వారా ఈవిడ యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పలేని గొప్పతనం నువ్వు చెప్పిస్తున్నావు నాయన. దీనికి నీకు, మన పిఎంసికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆవిడ చెప్తుంటే ఎన్నో విషయాలు నాకే తెలియదు. ఇలా జరిగిందా అని నేనే చూస్తున్నాను. ప్రతి స్త్రీ యొక్క గొప్పతనం ఈవిడ ద్వారా తెలుస్తుంది ప్రపంచానికి. ఇది చాలా గొప్ప విశేషము, గొప్ప సీరియల్ స్వర్ణామృతం అనేది. ఇది నా యొక్క అనుభవం. ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఆల్ ద అదర్ ఎపిసోడ్స్. ష్యూర్ సార్. అండ్ నువ్వు చాలా బాగా కండక్ట్ చేస్తున్నావు నాయన. థ్యాంక్ యూ సార్. లోపలికి వెళ్తున్నావు ఒక్కొక్కసారి. అవును సార్. ఇవాళ ఆవిడ బర్త్డే August 31. మేడం మీకు ఎంత వయసు ఉందో నేను గుర్తు చేసుకోవచ్చా? 65. నాకు తెలుసులే. ఆవిడ నా వల్ల ఎన్నో కష్టాలు పడింది. కానీ ఆవిడ ముందే రాసుకుని వచ్చింది, నీ కష్టాలు పడతాను చెప్పేసి. లేదు, నేను ఎందుకు కష్టాలు పడతాను? ఈ జీవితాన్ని ఒప్పుకునే ఆవిడ వచ్చింది. పిరమిడ్ మాస్టర్ అందరూ తమ తమ జీవితాన్ని ఒప్పుకునే వచ్చారు. పై లోకాలు ఎన్నో రిహార్సల్స్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏ డైలాగులు కెమెరా ముందు చెప్పాలో, సంసారంతో చెప్పాలో అన్ని నేర్చుకుని వాళ్ళు ఇస్తున్నారు. ఎస్ సార్. కనుక నేను అసలే చాలా వెధవని. నేను నాతో వాడు జీవించడం అంటే ఎంత కష్టం చెప్పు. నా అంత దుర్మార్గుడు, దుష్టుడు, రాక్షసుడు, ఛాందసుడు ఇంకేమేమి ఉన్నాయి మేడం మీ మైండ్లో? నా సంగతి నాకు తెలుసు కదా. పీడించుకుని తిన్నాను. చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, అలా ఉంటుంది. ఇప్పుడు ఛానల్లో కూడా పడిపోయింది సార్. ఛానల్లో పడిపోయిందా? ఎడిట్ నైనా, నీకు గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హర్ బర్త్డే. వి విష్ ఎ గ్రేట్ సక్సెస్ ఫ్యూచర్ ఫర్ స్వర్ణామృతం త్రూ చందు మాస్టర్. థ్యాంక్ యూ సార్. నీ పూర్తి పేరేంటే? చంద్రమోహన్ సార్. చంద్రమోహన్ త్రూ చంద్రమోహన్ మాస్టర్. సారీ నువ్వు చందు అన్నందుకు. సార్ నాకు చందు అని పిలిపించుకోవడం ఇష్టం సార్. అయ్యా. మేడం అనుభవాలు చెబుతున్నప్పుడు సార్, నేను వింటున్నప్పుడు కూడా ఒక పిఎస్ఎస్ఎం ఒక కంప్లీట్ బ్యాక్ అండ్ స్టోరీ చెప్పాలంటే ఒక అన్టోల్డ్ స్టోరీ అని చెప్పొచ్చు సార్. ఎస్, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. యు ఆర్ రైట్. ఈ అన్టోల్డ్ స్టోరీ అంతా ఆవిడ దగ్గరే ఉంది. టోల్డ్ స్టోరీ నా దగ్గర ఉంది, అన్టోల్డ్ స్టోరీ ఆవిడ దగ్గర ఉంది. అయ్యా నాయనా. అసలు కొంతమంది మన పిరమిడ్ మాస్టర్స్ మేడం చెప్తున్నప్పుడు ఎంతగా కనెక్ట్ అవుతున్నారంటే సార్. సో ఒకసారి వాళ్ళ మదర్ గురించి చెప్తున్నప్పుడు ఒక 3-4 మెంబర్స్ అయితే ఎపిసోడ్ చూస్తూనే బికమ్ ఎమోషనల్ అండ్ ఏడ్చేశారట సార్.
సో అవి విన్నప్పుడు వీఆర్ సో హ్యాపీ సార్. అండ్ సేమ్ టైం దీని ఒక బాగా కనెక్ట్ అవుతున్నారు అందరూ కూడా. దాని ఒక డిస్కషన్ అయినప్పుడు మాలో ఒక అయ్యా బాబు, ప్రతి స్త్రీ యొక్క సత్యం ఒకటే, ప్రతి జీవితం యొక్క సత్యం ఒకటే, ప్రతి తల్లి యొక్క సత్యం ఒకటే, ప్రతి ధ్యాని యొక్క అనుభవం ఒకటే, ప్రతి పిల్లల మాస్టర్ యొక్క అనుభవం ఒకటే. ఆ ఒకటే అయినప్పుడు ఆ స్పందన అలానే వస్తాయి. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు. సార్. సో మేడం, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈరోజు బర్త్డే కాబట్టి జస్ట్ వి లైక్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మై బర్త్డే మేడం, మీ ఫస్ట్ బర్త్డే మీకు గుర్తుండి మీ చిన్నతనంలో ఎప్పుడు చేసుకున్నారు మేడం? ఎప్పుడు చేసుకోలే. ఓ, నా పుట్టినరోజు నాకు ఎప్పుడూ తెలియదు, మర్చిపోతాను. మా ఇంట్లో కూడా మా ఇంతమంది పిల్లల మధ్యలో ఉన్నాను కాబట్టి నా బర్త్డే అనేది స్పెషల్గా అకేషన్ అలాగా మా మా ఫ్యామిలీ కూడా తీసుకోలేదు. అంటే ఇంట్లో బర్త్డే అందరు చేసుకోకపోవడం అనేది ఉండేది కాదా మేడం? లేకపోతే మా ఇళ్ళలో బర్త్డే లేవు నాయన. ఓకే, దట్ ఇస్ నాట్ ఏ అకేషన్. ఫస్ట్ అమ్మాయి బర్త్డే ఉంటుంది, లాస్ట్ అబ్బాయి బర్త్డే ఉంటుంది, కొడుకు కాబట్టి ఓకే మధ్యలో వాళ్ళందరూ ఎగిరిపోతారు. ఓకే. సో సార్తో మీ బర్త్డే అకేషన్ ఏమన్నా ఫస్ట్ చేసుకున్న ఏమన్నా ఉందా మేడం? ఏమీ లేవు. ఓకే. పిఎస్ఎస్ఎంకి వచ్చాకే నా 60th బర్త్డే నుంచి జస్ట్ అప్పుడు చేసుకోకపోయినా మేడం పిల్లలు చేసేవారు. పిల్లలు పుట్టాక పిల్లలు సెలబ్రేట్ చేసేవారు. జస్ట్ ఇంటి మడసానికి కేక్ తెచ్చి మేము చేసుకున్నాం. అప్పటి వరకు మీరు బర్త్డే చేసుకోకపోయినా, సో ఇప్పుడు మీ బర్త్డే అనేది పిఎస్ఎస్ఎంలో గ్రేట్ ఫెస్టివల్. చాలామంది దాన్ని విష్ చేసుకోవడం కాకుండా ఒక సెలబ్రేట్గా అన్ని పిరమిడ్ సెంటర్స్తో ఇప్పుడు జూమ్ కాల్లో మార్నింగ్ మీకు విషెస్ సోషల్ మీడియాలో. అంటే ఒకప్పుడేమో అసలు ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోలేరు, ఇప్పుడేమో ఇంత గ్రాండ్గా ఒక గ్రేట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ హోల్ పిఎస్ఎస్ఎం. సో ఇప్పుడు చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంది మేడం? చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మనం ఏదైనా అచీవ్ చేస్తే, ఏదైనా సంపాదిస్తేనే దొరుకుతుంది కనుక అది నాకు హ్యాపీగా ఉంది. ఇంతమంది ఆత్మీయుల్ని సంపాదించాను అనే విషయం చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాను. ఇది ఎంతవరకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం? ఇలాగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుకున్నాను ఇంతవరకు ఇంట్లో వరకు, కానీ ఇలా పిఎంసిలో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను నేను ఊహించలేదు. అసలు ఒక ఛానల్లో చేసుకుంటానని ఊహించుకోలేదు. మీకు విషెస్ చెప్పడానికి కొంతమంది స్వర్ణామృతం చూసిన మెంబర్స్, ఎస్పెషల్లీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యా, సో పిఎంసి ఛానల్ ఈజ్ గివింగ్ యూ అ స్పెషల్ సర్ప్రైజ్. సో సమ్ ఆఫ్ ద క్లిప్పింగ్స్ ఇప్పుడు మేము చూపించబోతున్నాం మేడం.
ఈజ్ వాచింగ్. గుడ్, హీస్ వాచింగ్. సో మేము బాగా ప్యాంపరింగ్ చేసేవాళ్ళము అందరు సిస్టర్స్ అందరం కూడా ద్వారకా సార్ని. సో మొహం చిన్నగా పెట్టడంతో మేము ఇంకా దాన్ని ఇచ్చేసేవాళ్ళము. సరే నాకు టైసన్ లాగా పెట్టేవాళ్ళని చెప్పి ఇమ్మీడియట్గా మీరు అన్నారు మేడం, ఇది కనుక మా తమ్ముడు విన్నాడంటే మటుకు నేను అయిపోతాను అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఈ సెడ్ ద సేమ్ థింగ్. బాగుంది. మా మూడో అక్క ఊర్మిళ కంటిన్యూ. సో ద నెక్స్ట్ క్లిప్పింగ్ మ్యామ్. ఇవాళ మా చిన్న చెల్లెలు స్వర్ణమాల పత్రి పుట్టినరోజు. అందుకని ఈరోజు మా చెల్లెలకి చాలా చాలా శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను ఒక చిన్న పాట పాడతాను. మన బర్త్డే సాంగ్ ఫర్ డెడికేటెడ్ టు మై సిస్టర్. జన్మదినమిదం ऐ प्रिय सखे सन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु ईश्वरः सदा त्वां च रक्षतु पुण्यकर्मणां कीर्तिमर्चय पुण्यकर्मणां कीर्तिमर्चय ईश्वरः सदा त्वां च रक्षतु जीवनं तव भवतु सार्थकं भवतु सार्थकं జన్మదినమిదం హై ప్రియ సఖే. మా చెల్లెలు పుట్టినరోజు ఇవాళ చాలా దివ్యంగా జరగబోతోంది. తను పుట్టినరోజులు ప్రతి ఏడాది కూడా వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క మెట్టు మన జీవితాన్ని ఎంతో సుందరంగా మధురంగా చేసుకునే ఒక్కొక్క మెట్టు మనకి నేర్పించే పాఠాలు చదువుకుంటూ దానివల్ల మనం మన జీవితంలో ఎలాగైతే మన లక్ష్యాన్ని అందజేసుకుంటామో, మన లక్ష్యాన్ని పొందగలమో అదొక మనకి నేర్పు ఇస్తుంది. అలాగే మా సిస్టర్ కూడా, మా చెల్లెలు కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పత్రిజతో పాటు ఈ మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని బాగా చేరింది. ఇవాళ ఎంతోమందికి ఆవిడ చాలా మటుకు ధ్యానం నేర్పించి ఎన్నో క్లాసులు తీసుకుంటూ ఎంతో సేవ చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవనం చాలా చాలా మధురంగా చేసుకుంది. ఇవాళ తన పుట్టినరోజు, మా చెల్లెలు పుట్టినరోజు ఇవాళ తనొక్కతే కాదు, అందరికీ కూడా అన్ని దేశాల నుండి, ఈ మన భారతదేశమే కాకుండా అన్ని చోట్ల నుంచి చాలా దివ్యంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంత కీర్తి తను ప్రాప్తం చేసుకుంది. తను కష్టపడి తన జీవితంలో వచ్చిన అడుగుడుగులు కూడా అన్నీ కూడా ఎంతో వాటి గురించి ఎంతో నేర్చుకుని తను చాలా చాలా తపస్సు చేసి ఈ మార్గాన్ని ఇంత హైట్స్లో చేరుకుందనమాట, ఆధ్యాత్మిక హైట్స్లో చేరుకుంది. కాబట్టి నా మనస్ఫూర్తిగా ఇవాళ మా చెల్లెలకి నేను శుభాకాంక్షలు అర్పిస్తున్నాను. ఇలాగే ఇంకా ఇంకా జీవితంలో ఎంతోమందికి, తన పిల్లలకే కాకుండా ఎంతోమందికి కూడా తల్లివై తను చాలా చాలా కార్యక్రమం ఇంకా చేసేది ఉంది, చేస్తుందని ఒక సంకల్పం, ఒక శ్రద్ధ కూడా అందరికీ ఉంది. అందరూ తను ఎంతో ప్రేమగా తల్లిగా చూసుకుంటూ ఈరోజు తను దివ్యంగా జీవిస్తోంది. అది తను అనుకున్న మార్గంలో తను చేరిన మార్గం ఎంతో దివ్యంగా అయింది. పత్రిజీ సహాయం ఉంది, లేదని కాదు. పత్రిజీ
మార్గదర్శనం వల్ల తనే కాకుండా తన పిల్లలు కూడా పరిమళ పరిమిత కూడా చాలా చాలా సేవ చేస్తూ ముందుకి అడుగు వేస్తున్నారు. అందుకని ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మా చెల్లెలి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, తర్వాత తను చేస్తున్న ఇప్పుడు ఎపిసోడ్స్ స్వర్ణామృతం చాలా చాలా బాగుంది. అది ఆ స్వర్ణామృతంలో తను చెప్పిన మా ఫ్యామిలీ గురించి, మా అక్క చెల్లెళ్ళ గురించి, తన అనుభవాలు, తన జీవిత రహస్యాలు అన్నీ కూడా ఎంతో వివరంగా, ఎంతో ఓపికగా తను ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ చెప్పడం చాలా గొప్ప విషయం. నాకు కూడా ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే వీడియో ఎన్నో మర్చిపోయిన విషయాలు, ఎన్నో తెలిసి తెలియని విషయాలు కూడా ఒక సినిమా రీల్ లాగా నా కళ్ళ ముందు జరిగింది. కాబట్టి తను ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ మాటలు వింటుంటే కూడా తనెంతో నిర్మలంగా, సహజంగా ఇవన్నీ కూడా తీసుకొని జీవితంలో ఎన్నో లెసన్స్ నేర్చుకొని తను ఈ మార్గంలో బాగా సమయాన్ని సద్వినియోగం చేసి అందరికీ ఎంతో సహాయపడి, ఒక తల్లిలాగా, ఒక ధ్యానిలాగా అందరికీ కూడా సహాయం చేస్తూ, అందరూ వచ్చి తన సుఖ దుఃఖాలు అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎంతో ఓపిక తను జవాబులు చెప్తూ, వాళ్ళందరినీ కూడా సలహాలు ఇస్తూ, వాళ్ళు ఏం చెయ్యాలో అందరికీ కూడా చాలా సహాయంగా తను చెప్తుంది. మా పెద్ద అక్క మామగారు జ్యోతిష్ కూడా ఆయన అప్పుడు చిన్నప్పుడు తన ఇది చూసి జాతకాలు చూసేవారు. జాతకం చూసి అనేవారు, ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. కానీ అప్పుడు మాకు పెద్ద అదృష్టవంతురాలంటే ఏమో పెద్ద ఇంట్లో పెళ్ళవుతుందేమో ఇదే కదా అనుకుంటారు అందరూ. అప్పుడు మేము కూడా చిన్నపిల్లలమే. అప్పుడు మా పెద్దక్క పెళ్ళైనప్పుడు. కానీ ఈరోజు ఆ మాట నిజంగా నిజమైంది, 100% నిజమైంది. తను ఈ మార్గంలో చేరడం అన్నిటికంటే ముఖ్యమైన లక్ష్యాన్ని తను చేరుకున్నది, అదే ఒక పెద్ద అదృష్టం. దేనికోసమైతే మనం జీవితం అంతా తాపత్రయపడతాము, ఎంతో కొంతమందికి ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ఎంతో కొంతమంది ఈ మార్గంలో స్థిరంగా, ధైర్యంగా నడవగలరు. చాలా కఠినమైన మార్గం అయినా కూడా ఎంతో ఓపికగా తను ఈ మార్గంలో చేరడమే ఒక పెద్ద గొప్ప విషయం. ఇది అందరికీ రాదు. ఇది అందరి జీవితాల్లో ఇలాంటి విషయాలు జరగవు. ఎక్కడో కొంతమంది ఎన్నో కర్మలు చేసిన వాళ్ళు, ఎన్నో జన్మల కర్మాల వల్ల ఇవన్నీ చేయగలుగుతారు. అందుకు మళ్ళీ నేను మా చెల్లెలకి స్వర్ణమాల పత్రికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం. ఎలా ఉంది మేడం? బాగుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ కూడా స్వర్ణామృతం రెగ్యులర్గా చూస్తున్నారు మేడం. సో దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. హౌ డిడ్ యూ ఫీల్ సార్? బాగుందయ్యా. ఇంతవరకు నేను సినిమాలో చూసాను ఇలా ఉంటుందని చెప్పేసి, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా చూస్తున్నాను. వాళ్ళ బర్త్డేస్ చేసుకుంటున్నప్పుడు ఇలానే జరిగిందంతా. నా బర్త్డే కూడా నువ్వు ఇలా చేయలేదా బాబు? ఆవిడంటే నువ్వు స్పెషల్, నువ్వు దత్తత పుత్రుడు అయిపోయావు నువ్వు ఆవిడ. నీతో అని చెప్పుకుంటే నాతో ఏమి చెప్పుకోదు. సో యూఆర్ టేకింగ్ ద నెక్స్ట్ లెవెల్ సార్, స్వర్ణామృతం. సో ఇది ఒక మీరు ఎప్పుడైతే చెప్పారో ఒక పిఎస్ఎస్ఎం విశ్వరూపం అంతా కూడా ఇంకొక యాంగిల్లో తెలుస్తుందనేసరికి సో ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది సార్. ఈ స్వర్ణామృతం అయ్యే లోపల అందరి పిల్లల మాస్టర్ అయితే వాళ్ళ యొక్క అనుభవాలు కూడా మేడంతో తీసుకో. ఓకే సార్, అది కూడా కలెక్ట్ చేయి. షాలిని, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ యువర్స్. ఓకే, అందరి పిల్లల మాస్టర్స్ ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేద్దాం. జ్యోతి మేడం రండి, ఆవిడ సీనియర్ మోస్ట్ మాస్టరు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి నమస్కారములు.
స్వర్ణమాల పత్రి మేడం గారికి శతకోటి నమస్కారములు తెలిపిస్తూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మేడం గురించి చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు కూడా. సారు ఎంత జ్ఞానాన్ని పంచుతారో, ఆమె మొదటి నుంచి పిఎస్ఎస్ఎం అందరి పైన సొసైటీలో ప్రతి ఒక్కరి మీద ప్రేమామృతాన్ని కురిపిస్తూనే ఉన్నారు. ఎవరిని హెచ్చు తక్కువలు చూడడము అన్నీ సార్ ఏదైతే చెప్తున్నారో ఆమె ఆచరించి చూపిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమాయకంగా ఉంటూనే ఆమె ఎంతో జ్ఞానిగా వ్యవహరిస్తారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చడము, తల్లిలాగా సలహాలు ఇవ్వడము. నేను ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో 5 years సర్వీస్ చేశాను అన్నదానంలో. అప్పుడు కూడా మేడం చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు, చాలా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు మేడం తోటి. చాలా చాలా సంతోషం అయిపోతే మాటలు రావు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మధుసూదనరావు గారు రావాలి. పిరమిడ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేము 2003లో పిరమిడ్ వ్యాలీలోకి వచ్చాక మేము పిరమిడ్లో జాయిన్ అయ్యాం. అందరితో ఫుల్గా కోఆపరేట్ చేసి మాట్లాడుతాం. ఎస్పెషలీ మా ఫ్యామిలీ పైన ఇంకా వెరీ గుడ్. సారీ మేడం. ఓకే. సరే సార్. అయ్యా, చాలా దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటున్న శాలిని మేడం, నీకే బాగా తెలుసు ఆవిడ కొంచెం నాకన్నా. థ్యాంక్ యూ సార్. మేడం, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. నిజంగా చక్కగా పిరమిడ్ వ్యాలీలో మీతో పాటు స్పెండ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మాకు మ్యారేజ్ మా ఇద్దరిని సార్ పిరమిడ్ వ్యాలీకి షిఫ్ట్ అవ్వమని చెప్పినప్పుడు, అబ్బాయి సార్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్కి వెళ్తారు లేదు, పిరమిడ్ వ్యాలీకి అయితే ఖచ్చితంగా వస్తారు నెలకు ఒకసారి, చక్కగా సార్ని మీట్ అయ్యే అవకాశం దొరుకుతుందని చెప్పి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అండ్ ఇక్కడికి వచ్చిన ఒక 2-3 years కల్లా మీరు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయారు. ఆ ప్రెజెన్స్, ఆ వైబ్రేషన్స్ అన్నది ఎప్పుడు మేము ఫీల్ అవుతూ ఉండగలుగుతాము. అండ్ ఇక్కడ వచ్చినప్పుడల్లా మీతో పాటు సార్తో పాటు గడపడం అన్నది ఎంతో ఒక జ్ఞానాన్ని ఇస్తుంటుంది. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు రీసెంట్గా ఏదైనా ఒక సిచ్యువేషన్స్ వచ్చినా సరే దాన్ని ఎలా తీసుకోవాలి, అప్పట్లో మీరు దానికంటే 100 times ఉంటుంది. బట్ ఎంత పేషెన్స్తో మీరు ఉండేవాళ్ళు, ఇప్పుడున్న ఒక జనరేషన్కి దాంట్లో నుంచి ఎంత నేర్చుకోవాలి, ఏమేమి తెలుసుకోవాలి, అవన్నిటికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ మేడం. రియల్లీ 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 హ్యాపీ బీయింగ్ హియర్. ఈ ఎపిసోడ్స్ని అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే మీరు ఏదో కొన్ని విషయాలు కొంతమంది చెప్పుంటారు, బట్ ఈ యొక్క సందర్భంగా మీ హోల్ లైఫ్ స్టోరీ రావడం, అది కూడా పత్రిసారికి తెలియని ఇన్సిడెంట్స్ మీరు చెప్పడం అన్నది ఇంకా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో దెర్ ఇస్ ఆల్వేస్ అన్టోల్డ్ ఇన్ ఎవ్రీ లైఫ్. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిఎంసి అటన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చేసి మీరు చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైంలో మహిళా శక్తి గురించి సార్ కంటిన్యూస్గా చెప్తూ ఉన్నారు. అండ్ మీరు ఒక గ్రేట్ పిల్లర్గా పత్రిసార్కి పత్రిసార్తో పాటు ఉండడం అన్నది ఇట్స్ అ గ్రేట్ థింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. On behalf of all of Karnataka Masters, on behalf of whole of Pyramid PMC Karnataka, Kannada, please speak. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా పత్రి మేడం ఎంతో సన్నిహితమైన పత్రి మేడంకి, అది సన్నిహితం కన్నా ఆ బాండింగ్కి పేరు పెట్టలేనంత అనుబంధం, ఆ బంధం అట్లాంటిది. మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. అండ్ హ్యావ్ టోటల్ ఫ్రమ్ పిఎస్ఎస్ఎం నుంచి పిఎంసి కన్నడ కర్ణాటక అండ్ టోటల్ ద హోల్ నుంచి చాలా హ్యాపీగా జరుపుకుంటున్న దినం ఈరోజు. ఇండీడ్ ఇట్ ఈస్ వెరీ 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 గ్రేట్ డే. అండ్ గురువుగారితో
పత్రిజీ సార్తో నన్ను పత్రి మేడంతో ఇలా కూర్చొని మాట్లాడడము ఇంకా మరువరాని జ్ఞాపకము. ఈ సందర్భంగా మేడం గురించి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, చాలా ఇప్పుడు టైం సరిపోదేమో, చాలా విషయాలు ఉన్నాయి షేర్ చేసుకుని. కొన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకోవాల్సిన బాధ్యత. మేడంతో ఎట్లా సన్నిహితంగా ఉన్నాము అంటే, ఒక గురువు గారు గురువుని దాదాపు ఆది దంపతులు, లోకానికే ఆది దంపతులతో ఇంత ఫ్రీగా కూర్చొని ఇంత హ్యాపీగా మలుగుతున్నామంటే అది ఎన్నో జన్మల పుణ్యం, ఎన్నెన్నో జన్మల సాధనం, ఎన్నెన్ని జన్మల ప్రయాణమో ఇంత భాగ్యం కలగడం అనేది చాలానే సాధనతో కూడుకున్న భాగ్యం ఇది. సో అలాగే మేడం గారు దగ్గరికి వచ్చినాము అంటే ప్రపంచంలో భూదేవి ఆ భూమాత నుంచి వచ్చే వెలువడిన ఆ కాన్షియస్నెస్కి దగ్గరగా కూర్చుని ఆ సహనంతో ఆ దీంతో మెలుగుతున్నంత హ్యాపీనెస్, సంతోషం, ఆనందం, బ్రహ్మానందం కలుగుతుంది. అలాగే ఎప్పుడూ సార్ దొరకరు కాబట్టి మాకు మేడంతో ఎక్కువగా సన్నిహితంగా కలవడానికి, అందులో ఫ్యామిలీ నుంచి దాదాపు అన్ని చనువు ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞుణ్ణి, చాలా హ్యాపీ మేడం. సో ఇట్లా విషయాలు ఎన్నెన్నో చాలా విషయాలు ఉన్నాయి. సో కర్ణాటక మెయిన్ మేడం చాలా అట్మోస్ట్ లెవెల్లో. ఆవిడ పుట్టిందే కర్ణాటకలో నాయన. ఎస్ సార్, బీదర్లో పుట్టింది ఆవిడ. సో మాకు ఎంతో పుణ్యం సార్, కర్ణాటకకు మాకు మేడం, అందుకే ఈ అనుభవ సంబంధము. కర్ణాటకకు చాలా వరకు మేడంకు తెలియని. మేడం మీ ఏ ఊర్లో పుట్టారు మీరు చెప్పండి? బీదర్లో. బీదర్ ఎక్కడుంది? కర్ణాటకలో. ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు తర్వాత? లేదు, నేను వెళ్ళాను. నా రిప్రజెంటేటివ్గా పంపించాను. ఇక్కడి నుంచే మన బీదర్ పిల్లల మాస్టర్స్ అందరికీ హాయ్ చెప్పేసి. అందరికీ హాయ్. బీదర్ పిల్లల మాస్టర్స్, ఆల్ బీదర్ పీపుల్, యువర్ ఓన్ టౌన్, యువర్ ఓన్ బర్త్ ప్లేస్. ఎస్, నేను బోధనలో పుట్టాను, ఆవిడ బీదర్లో పుట్టింది. రెండు బిఏ. అయితే ఒకళ్ళు ఆంధ్ర, ఒకళ్ళు కర్ణాటక, పక్క పక్కనే. సో బార్డర్ అగైన్ బి, సో బార్డర్లో ఉన్నారు. సో ఆ బార్డర్ నుంచి మమ్మల్ని ఇంత అద్భుతమైన, ప్రపంచంలోనే కదా అన్ని లోకాల్లో ఇంత అద్భుతమైన పిరమిడ్ వ్యాలీ, ఇంత నేచర్తో కూడుకున్న పిరమిడ్ వ్యాలీ, ఈ ఆహ్లాదకరమైన వ్యాలీలో మేడంని చూసుకుంటూ ఆ ప్రకృతి మాత ఒడిలో ఎట్లయితే మా జన్మదించిన తల్లి ఎట్లుంటారో అట్లనే ఆ ప్రకృతి మాత ఒడిలో మనము హ్యాపీగా, సంతోషంగా వ్యాలీలో ఎప్పుడూ ప్రతిసారి వచ్చే విధంగా చాలా బాగా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇది ఇట్లనే హ్యాపీగా ఉండాలని అందరూ కోరుతూ ఉండే మీ స్వభావం కూడా మాకు చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ కర్ణాటకలో పుట్టిన స్వర్ణమాల పత్రి గారికి, ఆంధ్రాలో పుట్టిన సుభాష్ పత్రి గారికి, ఈ గడ్డంగాడికి ఆంధ్ర కర్ణాటక మ్యారేజ్ అయిపోయింది. అవును సార్. అద్భుతంగా మరి ఆవిడ జీవితం నా జీవితంతో ముడిపడి, ఇద్దరి జీవితాలతో ప్రపంచంతో ముడిపడి, ఐఎమ్ వెరీ హ్యాపీ వీఆర్ సెలబ్రేటింగ్ స్వర్ణమాల పత్రి గారు యొక్క జన్మదిన ఉత్సవం. ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು, ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು, ಧ್ಯಾನದಿಂದ ಜ್ಞಾನ, ಜ್ಞಾನದಿಂದ ಮುಕ್ತಿ, ಧ್ಯಾನ ಒಂದೇ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ ನೀನೇ, ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ, ಎಲ್ಲರಲ್ಲೂ ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ ನೀನೇ, ನಿನ್ನನೇ ಪೂಜಿಸುಗೋ, ಆತ್ಮನೇ ತಿಳಿದುಕೋ. ನನ್ನ ಹೆಸರು ಭಗವಂತ,
ಭಗವಂತನ ಹೆಸರು ನಾನು ನಾನು ನನಗೆ ನಾನೇ ಬೇಕು, ಅದಕ್ಕೆ ಧ್ಯಾನ ಮಾಡಲೇ ಧ್ಯಾನ ಮಾಡಲೇ ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಮೇಡಮ್, ಸ್ಪೀಕ್ ಇನ್ ಕನ್ನಡ. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವಾಗೆ ಈ ದಿವಸ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷವಾಗಿ ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡಿದ್ದೀವಿ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿನಲ್ಲಿ. ನಾನು ಇಷ್ಟು ಸಂತೋಷವಾಗಿ ಯಾವಾಗ ಇರೋದಿಲ್ಲ. ಈ ದಿವಸ ಅಷ್ಟು ಸಂತೋಷವಾಗಿದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ವೆರಿ ಗುಡ್. స్వర్ణామృతం నేను ఒక బంగారు వ్యాపారము ఓహో. స్వర్ణామృతం అంటే బంగారుని ఎప్పుడు చేతిలో ముట్టుకోవడం చూడడమే. స్వర్ణామృతం, స్వర్ణం అంటే బంగారం. ఎక్కడో లేదు ఈ బంగారము. స్వర్ణం అనేది మనకు అందరూ ఇక్కడ సారు ఆధ్వర్యంలో మనకి ఇక్కడే ఇచ్చేసినారు. ఆ స్వర్ణంని మృతంని రెండు స్వర్ణామృతం ప్రోగ్రామ్కి వీఆర్ వెరీ హ్యాట్ఫుల్. అండ్ కన్నడలో కూడా స్వర్ణామృతం చాలా బాగా టెలికాస్ట్ అవుతుంది. వెరీ గుడ్ వ్యూస్. మాకు చాలానే ఫీడ్బ్యాక్ వస్తున్నాయి. ఆ ఫీడ్బ్యాక్స్ కూడా మేము తెలియజేయాలి మేడంకి. అవి అనుభవాలు అన్నీ మేము టెలికాస్ట్ చేస్తాం త్వరలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబా. సో మేడం, లాస్ట్ 2 క్లిప్స్ చాలా వెరీ మీకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. Hi mom, wish you a very 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 happy birthday. I hope you enjoy your day and I hope you celebrate each and every moment that this day brings to you. And thank you for being the power, being the strength in my life for whatever happened. Thank you so much. And your program Swarnamrutam is a huge hit. It's amazing that you are finally expressing yourself in your most truest form. Thank you so much for everything. So yes. Happy birthday, madam, and celebrate your birthday. And so happy for you, very strong woman. Appreciate your strength. Once again, happy birthday from Joy and me and Sinu. Celebrate your birthday. Thank you mom and enjoy your birthday. Have a beautiful, beautiful, beautiful birthday from all of us. Thank you so much mom. Love you. Bye. Hey mom, we are just loving the show Swarnamrutam and listening to all the stories and all the episodes, past episodes, and I can't wait to see the birthday show. Happy birthday to our mama. Happy birthday to our mama. Happy birthday, mama. Happy birthday to you. And have a nice day to you. And have a nice weekend. And say, I love you, mama. I'm with you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Amma. Happy birthday to you. Hey mom, many many happy returns of the day. We love you. We are missing you so much here. Happy birthday, Sasuma. Happy birthday, mama. Madam and sir, now we'll have a cake cutting celebrations in Swarnamrutam, sir. So let us welcome everyone who are in the studio. So let us have a wonderful birthday cake cutting now. Jera kantiya na naman.
సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ 10లో చూశారు కదా, చాలా అద్భుతమైన బర్త్డే సెలబ్రేషన్స్ పత్రి మేడం గారిది చాలా ఘనంగా జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు స్వర్ణామృతంలో మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ వచ్చారు. సార్ ఒక్కసారిగా స్వర్ణామృతంలోకి ఎంటర్ అవ్వడంతో ఆ వేడుకలు కాస్త ఎంత ఘనంగా జరిగాయో అసలు మేము చెప్పలేము. అసలు ఖచ్చితంగా ఈ యొక్క స్వర్ణామృతం ఏదైతే ఒక గొప్ప ఆలోచనతో పత్రి సార్ స్టార్ట్ చేశారో, సో వాటన్నింటి గురించి కూడా సార్ చాలా డీటెయిల్గా చెప్పారు. ఇందాక ఎపిసోడ్ బిగినింగ్ నుంచి కూడా ఈ యొక్క స్వర్ణామృతం విశ్వరూపం ఏంటనేది చాలా చక్కగా తెలియజేశారు. సో ఆ దిశగా పత్రి మేడం మరి నేను ఈ యొక్క గొప్ప బాధ్యతని ఒక అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం అని చెప్పారు సార్. సో ఈ యొక్క కోణంలో మన పిఎస్ఎస్ఎం కంప్లీట్గా ఒక గొప్ప అనుభవాలు తెలుసుకోవడమే కాకుండా ఆ అనుభవాల నుంచి వచ్చిన ఒక అమృతమైన విషయాలన్నింటినీ కూడా మనకు మేడం ఈ గత 9 ఎపిసోడ్లుగా మనకందరికీ కూడా తెలియజేశారు. సో ఇప్పటివరకు మనం పత్రి మేడం గారి బాల్య జీవిత విశేషాలు అండ్ ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క సిస్టర్స్ గురించి, వాళ్ళ నాన్నమ్మ గురించి చాలా ప్రత్యేకంగా, అండ్ పత్రి మేడం యొక్క వివాహం సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేశారు ఇన్ని గత ఎపిసోడ్లుగా. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఒక 1 year ఒక మ్యారేజ్ లైఫ్ హైదరాబాద్లో ఏవైతే జరిగిందో అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు. సో కర్నూలులోకి ఎంటర్ అయ్యారు మేడం లాస్ట్ ఎపిసోడ్లోనే. అండ్ ఈ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కర్నూలు నుంచి మొదలవుతుంది. మన పిఎస్ఎస్ఎంలో కర్నూలు అంటే అందరికీ తెలిసిందే. పిఎస్ఎస్ఎం యొక్క ఆవిర్భావం అక్కడ జరిగింది. సో ఇంకా గొప్ప విషయాలు అక్కడ తెలుస్తాయి మనకి. మనమందరము పిఎస్ఎస్ఎంలో ఒక అమృతం తీసుకున్నాం. బట్ అమృతం వెనకాల ఎంతో చిలికారు పత్రి మేడం, పత్రి సార్. సో ఆ అనుభవాలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో అప్పుడు మనకి ఇంకా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఇవి వినడం ద్వారా మనం ఇంకా నేర్చుకుంటాం. ఇవి మేడం చెప్పడం ద్వారా ఒక పిఎస్ఎస్ఎం యొక్క కంప్లీట్ విశ్వరూపం మనం అందరికీ కూడా ఈ స్వర్ణామృతం ద్వారా తెలియజేస్తున్నాం. సో ఫ్రెండ్స్, నౌ మై సెల్ఫ్ చందు and Patri Madam, Patri Sir, signing off from Pyramid Valley International. And my special thanks to Pyramid Meditation Channel for telecasting a wonderful episode. And thank you very much. Thanks to all the viewers for watching this. A great epic, we can say, epic of Swarnamala Patri Madam, that is Swarnamrutam. So thank you friends. Thank you very much.